ఆఫీస్లోకి అడుగుపెట్టిన తొలి రోజే బావ చందుకి పెళ్లి సంబంధం వెతికే పనిలో పడింది నర్మద. పెళ్లైన తర్వాత అంతా హ్యాపీగానే ఉందని, అత్తమామలు ఎంతో ప్రేమగా చూస్తున్నారని, అయితే తన పెళ్లి వల్ల తన బావకి పెళ్లి సంబంధాలు రావడం లేదని తన స్నేహితురాలికి చెప్తుంది నర్మద. ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, మా పిన్నిగారి అమ్మాయి ఉంది, మీ బావగారికి మాట్లాడితే బాగుంటుందనిపిస్తుంది అని అంటుంది నర్మదా స్నేహితురాలు పద్మ. ఆ మాటతో నర్మదా మొహం వెలిగిపోయి, త్వరగా మీ పిన్ని వాళ్ళతో మాట్లాడు పద్మ, మా బావగారు బంగారం, ఒక్క చెడు అలవాటు కూడా లేదు, భార్యని బంగారంలా చూసుకుంటారు, మా అత్తమామలు కూడా కోడల్ని కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు, మీ పిన్నిగారి అమ్మాయి మా ఇంట్లో అడుగు పెడితే చాలా సంతోషంగా ఉంటుంది, తన జీవితం బాగుంటుంది, నాది గ్యారంటీ. మా ఆయన మరిది ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్నారని ముందే చెప్పు, వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదంటేనే పెళ్లి విషయంలో ముందుకు వెళ్దాం అని అంటుంది నర్మద. అవన్నీ నేను చూసుకుంటాను నర్మదా, ఇంటికి వెళ్ళు, నేను మా పిన్ని వాళ్లతో మాట్లాడి నీకు విషయం చెప్తానని ఇంటికి వెళ్తుంది పద్మ. అనంతరం ఇంటికి వెళ్ళి నర్మదకి ఫోన్ చేస్తుంది పద్మ. మా పిన్ని వాళ్ళు మీతో పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నారు, మీ ప్రేమ పెళ్లిళ్ళ గురించి కూడా చెప్పాను, రేపే పెళ్లి చూపులు, మీ వాళ్ళని తీసుకొని వచ్చాయి అని అంటుంది పద్మ. ఆ మాట విన్న నర్మద, థ్యాంక్స్ పద్మ, ఈ విషయాన్ని మా అత్తమామలకు చెప్తాను అంటూ సంతోషంగా వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. ఈమె వెళ్లేసరికి ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. తెగ ఎగ్జైట్ అయిపోతూ మీ అందరికీ గుడ్ న్యూస్ అని అంటుంది నర్మద. సరే ముందు విషయం చెప్పు అని ఓరగా చూస్తుంది వేదవతి. మా ఆఫీస్లో పద్మ అని నా ఫ్రెండ్ ఉంది, ఆమె పిన్ని కూతురు ఉందట, మన బావగారి గురించి చెప్తే పెద్దవాళ్ళతో మాట్లాడి ఇప్పుడే కాల్ చేసింది, రేపే అమ్మాయిని చూసుకోవడానికి రమ్మన్నారు, ఏమంటారు మామయ్య, వెళ్దామా అని అడుగుతుంది. అయితే రామరాజు మొదట ఆనందపడ్డా తర్వాత ఆలోచిస్తుంటాడు. గతంలో పెళ్లివాళ్ళు అన్న మాటల్ని తలుచుకుంటాడు. చెప్పండి మామయ్య, రేపు అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నామని చెప్పనా అని అడుగుతుంది. దాంతో రామరాజు, వద్దమ్మా, పెళ్లి సంబంధం చూడటం అనేది చిన్న విషయం కాదు, చాలా ముఖ్యమైన విషయాలుంటాయి, మీరంతా పిల్లలు, మీకు అవన్నీ తెలియవు, పెద్దోడికి నేనే సంబంధం చూస్తాను అని అంటాడు. దాంతో నర్మద, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది, పోయిన పెళ్లి సంబంధం వాళ్ళు ఇలా మాట్లాడారనే కదా మీరు ఈ సంబంధం గురించి ఆలోచిస్తున్నారు. ఈసారి అలాంటి సమస్య లేకుండా పద్మతో అన్ని విషయాలు మాట్లాడాను, మా పెళ్లిళ్ళ గురించి చెప్పాను, అది చెప్పిన తర్వాతే వాళ్ళు అభ్యంతరాలు చెప్పకుండా సంతోషంగా ఒప్పుకున్నారు. పద్మ వాళ్ళది చాలా మంది ఫ్యామిలీ, వాళ్ళ పిన్ని కూతురే కాబట్టి ఖచ్చితంగా మంచి సంబంధమే అయి ఉంటుంది అని నమ్మకంగా చెప్తుంది నర్మద. దాంతో సాగర్, నర్మద చెప్పిందంటే ఖచ్చితంగా మంచి వాళ్లే అయి ఉంటారు, ఒప్పుకోండి నాన్న అని అంటాడు. ఇక వేదవతి కూడా అభ్యంతరం లేదని వాళ్లే చెప్తున్నారు కదా, ఒకసారి వెళ్ళి వస్తే తప్పేముంది, పెద్దోడికి పెళ్లి సంబంధం కుదిరితే అంతకంటే ఏం కావాలి, ఒప్పుకోండి అని అంటుంది. ఇక అంతా కలిసి ఒప్పుకోమని చెప్పడంతో సరేనని అనేస్తాడు రామరాజు. ఇక ఉదయాన్నే అంతా చాలా సంతోషంగా రెడీ అయ్యి పెళ్లి సంబంధానికి బయలుదేరతారు. పెద్దోడు చందుని తెగ ముస్తాబు చేస్తాడు రామరాజు. అయితే అతని మనసులో మాత్రం పెళ్లి సంబంధం కుదురుతుందా లేదా, ఎలాంటి అవమానం ఎదురవుతుందోనని ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక కామాక్షి ఆడపడుచు కట్నం గోల ఎప్పుడూ ఉండేదే కదా. ధీరజ్కి కుదుట పడకపోవడంతో ఇంట్లోనే ఉండమని చెప్తుంది వేదవతి. తోడుగా ప్రేమని ఉంచి వంట చేసుకొని తినమని చెప్తుంది. వంట నేనా, వీడికా అని తింగరమొహం పెడుతుంది ప్రేమ. మొత్తానికి ధీరజ్ ప్రేమలను ఇంట్లోనే వదిలేసి వెళ్తారు అంతా. అయితే వీళ్ళు పెళ్లి సంబంధానికి వెళ్తున్న విషయాన్ని మేడపై నుంచి చూసి పసిగడుతుంది భద్రవతి. వెంటనే విశ్వాన్ని పిలిచి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు కనుక్కోరా అని అంటుంది. సరే అత్త అంటూ అదే పనిలో ఉంటాడు విశ్వ. ఇక ఇంట్లోనే ఉన్న ప్రేమ ధీరజ్ల మధ్య పిల్లి ఎలుక ఆట మొదలవుతుంది. విశ్వ కారు వెనక బైక్ వేసుకుని వాళ్ళని వెంబడిస్తాడు. పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి విషయం అర్థం చేసుకున్న విశ్వ వెంటనే అత్తకి ఫోన్ చేసి ఊదేస్తాడు. బ్యాంక్ కాలనీలో చందుగాడి పెళ్లి చూపులు జరుగుతున్నాయని అంటాడు. దాంతో భద్రవతి, ఆ రామరాజుగాడి పెద్ద కొడుక్కి ఈ జన్మలో పెళ్లి కాకూడదు, కొడుక్కి పెళ్లి కావడం లేదని ఆ రామరాజుగాడు కుమిలి కుమిలి ఆడవాలి, ఆ పెళ్లి జరగనివ్వను, ఆ పెళ్లి వాళ్ళ వివరాలు నాకు వెంటనే తెలియాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ పంపించు అని అంటుంది భద్రవతి. సరే అత్త అని ఆ పనిలో పడతాడు విశ్వ. మరోవైపు పెళ్లి చూపుల కార్యక్రమం మొదలవుతుంది. పెళ్లి కూతురు సిగ్గుపడుతూ ఎంట్రీ ఇస్తుంది. చందు, ఆ కొత్త పెళ్లి కూతురు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని తెగ సిగ్గుపడిపోతారు. ఈడు జోడు అదిరిపోయింది అని రామరాజు వేదవతిలు తెగ సంబరపడిపోతారు. ఈ పెళ్లి సంబంధం చూసింది నర్మద కదా, ఖచ్చితంగా కుదురుతుంది అని అంటుంది వేదవతి. ఏరా పెద్దోడా, అమ్మాయి నచ్చిందా అని అడుగుతుంది వేదవతి. సిగ్గుపడుతూ నచ్చిందని చెప్పేస్తాడు చందు. అమ్మాయి కూడా నచ్చేశాడని చెప్పడంతో శుభమని అనుకుంటారు. ఇక పెళ్లి కూతురు తండ్రి, మా పద్మ అన్ని విషయాలు చెప్పింది, మీ కొడుకుల పెళ్లిళ్ళ గురించి కూడా చెప్పింది, దాని గురించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటాడు. అత్తమామలకు నమస్కారం అని పలకరించడంతోనే అర్థమైపోయింది ఈ పెళ్లి జరగదు అని. ఎందుకంటే మూడో కోడలుగా రామరాజు ఇంట్లో అడుగుపెట్టే కోడలే అసలు విలన్ అయినప్పుడు ఆమె ఎంట్రీని ఇంత సింపుల్గా ఎందుకు తేల్చేస్తాడు? ఈ సంబంధాన్ని కూడా భద్రవతి చెడగొట్టి తీరుతుంది. ఆ వివరాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం.